ఒక చిన్న అమ్మాయి మర్రి చెట్టు కింద ఒంటరిగా కూర్చుంది. ఆమె ముఖంలో బాధ, మనసులో చాలా ఆలోచనలు. ఇంతలో ఒక వాయిస్ వినిపించింది. ఎందుకు తల్లీ దిగాలుగా కూచున్నావు? ఆ మాటతో ఉలిక్కిపడింది. ఎవరు మీరు అని అడిగింది. భయపడకు, నేను నీ ఫ్రెండనుకో. ఇప్పుడు చెప్పు, అసలు నీ ప్రాబ్లమేంటి? నాకు చదువుకోవాలనుంది, కాని కాన్సంట్రేషన్ రావడంలేదు అని సమాధానం చెప్పింది. ఓ సింతేనా? ఇది చాలా చిన్న ప్రాబ్లం. నేను చెప్పినట్లు చెయ్యి, సరిపోతుంది. ఆ పాప వాయిస్ చెప్పింది విని ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి చదువుదామని బుక్కు తీసింది. కొంచెంసేపు చదవగానే మళ్ళీ అదే పరిస్థితి. కాన్సంట్రేషన్ రావడంలేదు. మరుసటి రోజు మళ్ళీ మర్రిచెట్టు దగ్గరికి వచ్చి ఫ్రెండ్ అని పిలిచింది. వాయిస్, ఏమైంది తల్లీ అని అడిగింది. నేను మీరు చెప్పినట్లే చేశాను, కాని కాన్సంట్రేషన్ రావడంలేదు అని చెప్పింది. ఎలా చదివావో చెప్పు. పాఠం మొత్తం చదువుతూ వెళ్ళాను అని చెప్పింది. అలా కాదు, రోజుకి ఒక పేజీ మాత్రమే చదువు. నీకు చదవాలనిపించినా చదవకు. అలా ఒక వారం చెయ్యి. ఇంటికి వెళ్ళి వాయిస్ ఏమి చెప్పిందో అదే చేసింది. వారం తర్వాత మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చింది. చెట్టు దగ్గరికి వచ్చిన ఆ అమ్మాయిని చూసి ఏం తల్లీ, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? అని వాయిస్ అడిగింది. మీరు చెప్పినట్లే చేశాను, మొత్తం లెసనంతా చదివాను, అంతా వచ్చేసింది, అందుకే సంతోషంగా ఉన్నాను అని చెప్పింది. గుడ్. నెక్స్ట్ 60 డేస్ ఇలాగే కంటిన్యూ చెయ్యి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ల కూతురు కాన్సంట్రేషన్గా చదువుతుండడం చూసి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అలా 60 రోజులు గడిచాయి. ఎగ్జామ్స్ కూడా వచ్చాయి. అమ్మాయి ఎగ్జామ్స్ చాలా బాగా రాసింది. తరువాత కొన్ని రోజులకి రిజల్ట్స్ వచ్చాయి. మార్క్స్ అన్నీ 90 పైనే వచ్చాయి. తల్లిదండ్రులు చాలా ఆనందించారు. ఆ మార్క్స్ లిస్ట్తో చెట్టు దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్ అని పిలిచింది. వాయిస్, చెప్పు తల్లీ అని పలికింది. నాకు ఎగ్జామ్స్లో 90 మార్క్స్ వచ్చాయి అని చెప్పింది. వాయిస్, కంగ్రాట్స్ అని చెప్పి ఇలాగే చదువుకో, ఆల్ ద బెస్ట్ అని చెప్పింది. ఆ అమ్మాయి వాయిస్ని, నాకు మీరు ఎవరో తెలుసుకోవాలనుంది అని అడిగింది. కాని సమాధానం రాలేదు. అలా చాలాసేపు అడిగింది, కాని సమాధానం రాలేదు. బాధతో తిరిగి ఇంటికి బయల్దేరింది. అప్పుడే ఒక మనిషి చెట్టు వెనక నుంచి బయటికొచ్చాడు. అతను ఎవరో కాదు, ఆ అమ్మాయి తండ్రి. కూతురు కోసం నాన్న నిశ్శబ్దంగా చేసే త్యాగాలు ఎవరూ చూడరు, కాని జీవితాన్ని మార్చేస్తాయి. నాన్న ప్రేమ అంటే చెప్పకుండా జీవితాన్ని మోసే భుజం.